ఏంటంటే ఈ నేరం నువ్వు ఒప్పుకో, నీకు శిక్ష తగ్గిస్తాం, పైన మాట్లాడతాం, అన్నీ తగ్గించి నిన్ను లోనకి పంపిస్తాం. నీ వెనక ఎవరున్నారు? వెనక టీడీపీ నాయకులు ఉన్నారా, లేకపోతే బోండా ఉమామహేశ్వరరావు గారు ఉన్నారా? చెప్పు, పర్లేదు. చెప్పేసి లేదు నీకు ఇలాగ ఇబ్బందిగా ఉంది, వీళ్ళ పేరులో ఎవరో ఒకరిది చెప్పేసి నువ్వు వెళ్ళిపోతావు అంటే చెప్పు, పంపించేస్తాం అని బెదిరింపులు మొదలుపెట్టారు సార్. అక్కడ నుంచి స్టార్ట్ చేశారు సార్ వీళ్ళు గట్టిగా. అంటే ఎవరో చేపించారు, నువ్వు చేసావు, వాళ్ళు ఎవరు అన్నారు. నేను చేయని దానికి వాళ్ళు ఎవరో చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. ముందు నేను చేస్తేనే కదా వాళ్ళు ఎవరున్నారు వీళ్ళు ఎవరున్నారని చెప్పాలి. నేను చేయనప్పుడు ఎందుకు చెప్పాలని నేను అడిగానండి. అంటే పర్టికులర్గా మీతో వాళ్ళు చేయించారని చెప్పించడం కోసము పోలీసులు ట్రై చేశారా? ఫలానా వాళ్ళు బోండా ఉమా గారో లేకపోతే ఇంకొకరో చేయించారు అని మీతో చెప్పించి ఇరికించడం కోసం ట్రై చేశారనిపించిందా మీకు? అవును సార్, స్పష్టంగా అదే సార్ అక్కడ జరిగింది. సో మీరు ఎందుకని అంటే లేకపోతే ఇప్పుడు సడన్గా నేను చెప్పండి సార్. లేకపోతే నేను పార్టీలో జాయిన్ అయ్యి 2 monthsలో సడన్గా నన్ను తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, సీఎం గారి మీద దాడి అన్నారు, ఒప్పేసుకుంటే బాగుంటుంది, అది చేస్తాం, ఇది చేసావు, ఒప్పేసుకో, నీకు శిక్ష ఎక్కిస్తాం, లేకపోతే ఎవరైనా పేరు చెప్పేసి నువ్వు వెళ్ళిపో అని ఎందుకు ఇలా అడుగుతారు సార్? అవును. ఇప్పుడు మీరు 2 నెలలే అయింది కదా టీడీపీలో చేరి. 2 నెలల ముందు వరకు మీరు ఎందులో ఉన్నారు సార్? అంతకుముందు లేం సార్. అంత 2018-19 టైంలో మా అన్నయ్య వాళ్ళు జనసేనలో తిరిగేటప్పుడు నేను వెనక ఉండేవాడిని సార్. ఓకే, అంతే. అది కూడా 1 year వాళ్ళు తిరిగారు, తర్వాత స్టాప్ అయిపోయింది సార్. ఇప్పుడు పోలీసులు ఎవరినైతే కోర్టులో